అయిపోతారో అసలు బెయిలింగ్ లేనే లేదు, ఇంకా ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలంటే అతని మీద ఏం కేసులు నమోదయ్యాయి, ఏ కేసుల్లో అరెస్ట్ అవుతారు అనేటువంటిది ముఖ్యం. ఇంకా ఏం కేసులు నమోదు అవుతాయి అనేటువంటిది అది మనం భవిష్యత్తు చెప్పలేం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ 12 నెలల కాలంలో మొదటి అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి కుంభకోణాల మీద పుంకాలుగా మాట్లాడుతున్నారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు నమోదు అవ్వాలి. అతని మీద నమోదైనటువంటి కేసులు ఏంటి? 2 కేసులు నమోదైన. ఆ 2 కేసులు ఏంటి? మొట్టమొదటిది రఘురామకృష్ణరాజుని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సిఐడి వాళ్ళ కస్టడీలో కొట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో A3 నిందితుడుగా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. ఇది ఎన్ని రోజుల క్రితం? ఒక 7-8 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు ఏమన్నా ఆయన విచారించారా, అరెస్ట్ చేశారా అంటే అరెస్ట్ చేసే పరిస్థితి లేదనే కేసు. కేవలం అది రఘురామకృష్ణరాజు పోడు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కేసు పెట్టాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది 2వ కేసు. మొన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి పడ్డాడు, దానికి సంబంధించినటువంటి వీడియో దొరికింది అనేటువంటి దాని మీద మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని డ్రైవర్ ఏమో A1 గా, జగన్మోహన్ రెడ్డి A2 గా పెట్టారు. ఈ కేసులో ఆయన నాన్ బెయిలబుల్ కి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టారు, BNS అవన్నీ ఓకే. కానీ ఈ కేసులో ఈ పోలీసులు అరెస్టు చేయలేరు అనేటువంటిది నాకున్నటువంటి పరిశీలన ప్రకారం చెప్తున్నా. ఎందుకు అనంటే అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో గుంటూరు ఎస్పీ మొట్టమొదటిగా బుధవారం ఘటన జరిగిన రోజున అది కాన్వాయ్లో వెహికల్ కాదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ కాదు, విజయవాడకు సంబంధించినటువంటి ఒక వెహికల్ తగలటం వల్ల అతను చనిపోయాడు అనేటువంటి స్టేట్మెంట్ ఆ రోజున ఇచ్చారు. బుధవారం అయిపోయింది, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక వీడియో వచ్చింది బయటికి. ఆ ఆదివారం వీడియో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద ఆయన మనిషి ఉన్నాడు అనేటువంటి దాని మీద. అది 37 సెకండ్ల వీడియో. ఇంకా దానికి ముందు వెనక ఏమీ లేవు, ఏ ఆధారాలు లేవు. సరే, అది ఆ రోజున ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏం చెప్పాడు? బుధవారం రోజు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఆ రోజున కేసు నమోదు చేసాం, సో కార్ అని చెప్పాము, అదేమి 100% కాదు. ఇప్పుడు ఇది ఒక వీడియో దొరికింది, ఇప్పుడు కూడా ఈ విధంగా కేసు నమోదు చేశాం, ఈ విధంగా నిందితుడిని చేర్చాం, దీని మీద కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇది 100% కాదు. ఈ వీడియో ఫేకా కాదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిందా, డీప్ ఫేకా ఏంటి అనేటువంటి దాని మీద పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి దాని ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి అదనంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కి సంబంధించినటువంటి విషయంలో ముందు వెనక వీడియోలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా వాళ్ళకు దొరికితే ఆధారాలు దానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్ళేది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కేవలం ఇతను మనుషులను తొక్కించుకొని వెళ్తాడు, ఇతనికి మనుషుల ప్రాణాలంటే లెక్క లేదు అని ప్రచారం చేయడానికి తప్ప ఈ కేసు దేనికి పనికిరాదు. ఇక 3వ కేసు, ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఏం చెప్పారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియాడ్డుకు వచ్చాడు. అప్పుడు ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉందట. ఇప్పుడు ఎవరి తరఫున వచ్చాడు? రైతుల సమస్యల మీద వచ్చాడు, రైతుల సమస్యల మీద పోరాటం చేశాడు. అవి నీవు ఒక ఉద్యమం చేయడానికి, ఒక సమస్య ఉందని పోరాటం చేయడానికి ఎన్నికల కోడ్ అని ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నాడా? ఆయన ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేస్తున్నాడా? పోరాటానికన్నా కోడ్కు సంబంధం లేదు. దానికి వాడు అరుస్తాడు, నా సమస్య ఉంది ఇది అని. అలాగే వాళ్ళందరి తరఫున, రైతుల తరఫున, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడితే దానికి కోడ్ ఏంటి? కేసు పెట్టారు మీరు. ఏమై జగన్మోహన్ రెడ్డికి నెత్తిన పాలు పోసినట్టు అయిందంటే జగన్మోహన్ రెడ్డి రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది, అన్యాయంగా కేసులు పెట్టింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఒక ఆయుధం ఇచ్చినట్టయింది. ఈ పిచ్చి కేసుల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? పోనీ నువ్వు అరెస్ట్ చేసే దాంట్లో ఏమన్నా ఎన్ని రోజులు ఉంటాడు జైల్లో, ఏ విధంగా ఉంటుంది, ఏంటి దీనివల్ల ప్రయోజనం? ఈ తెలుగుదేశం వాళ్ళు, నేను ఇందాక పోస్ట్ చూసాను, తెలుగుదేశం ఆఫీస్ లో కీలకంగా ఉండేటువంటి వ్యక్తి మన సాహెబ్ గారికి కూడా వాళ్ళ ఫ్రెండే
ఆయన ఒక పోస్ట్ పెట్టాడు, ఇలాంటి పిల్లి బిత్తిన కేసులు ఎందుకు, అసలు కేసులు వదిలిపెట్టి ఈ కేసులు ఎందుకు, ఈ అనవసరమైన ప్రచారం తప్ప జగన్మోహన్ రెడ్డికి అనుకూలం తప్ప ఏమైనా ఉందా అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. అరే ఎన్ని కుంభకోణాలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చాడు, 7 శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు, వాటి మీద ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ఆయన 5 ఏళ్ల పాటు గబ్బోలు పెట్టారు, కేసులు పెట్టండి. జగన్మోహన్ రెడ్డిని అస్సలు వదిలిపెట్టొద్దని చెప్తున్నా మొదటి నుంచి కూడా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా, కుంభకోణాలు చేసినా, అవినీతి చేసినా అది ప్రజాధనము. దాన్ని జగన్మోహన్ రెడ్డిని ఆ నేరస్తుడుగా మీరు నిర్ధారణ చేసి జైలుకు పంపించి ప్రజాధనాన్ని ఖచ్చితంగా వెలికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. అది చెయ్యకుండా మీరు ఇలాంటి పిచ్చి కేసులతో కేవలము రాజకీయ ప్రచారం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. ఇప్పుడు అదేమనంటే సాహెబ్ గారు చెప్పొచ్చు ఏమని, ఇప్పుడు తవ్వుతున్నామండి కృష్ణాంజలి గారు వాళ్ళు ఏం చెప్తున్నారో చూసిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ ఎదురు గారు, వాళ్ళు ఏం చెప్తున్నారో చూసిన తర్వాత మీరు రెస్పాండ్ ఎదురు గారు. సాహిబ్ గారు ఏం చేస్తున్నారు మనం ముందే చెప్పేసాం అనుకోండి, ఆయన చెప్పడం మానేసి ఇంకోటి చెప్తారేమో. సాహిబ్ గారు ఓకే, కృష్ణాంజలి గారు మీ వాయిస్ చూడండి, కృష్ణాంజలి గారు మీ సిగ్నల్ ఏమైనా వీక్గా ఉందా, బ్రేక్ అయ్యి వస్తున్నది వాయిస్, ఒకసారి సెట్ చేసుకోండి. సాహిబ్ గారు వర్మ గారు ఏంటి పిల్లి బిత్తిరి కేసులు పెడుతున్నారట జగన్మోహన్ రెడ్డి